యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభం కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియులరా, మరి బబులోని దేశమందు రాజుగారు మరి ఒక దర్శనం చూశారు. ఆ కలభావము మరిచిపోయారు. తర్వాత ఆయన అనేకుల్ని పిలిచి చూపించారు. ఎవ్వరు తన దేశంలో ఉండిన శాస్త్రజ్ఞులు గానే, జ్యోతిష్కులు గానే ఎవ్వరు మాకు తెలియదు, అసలు ఏ నరుడు ఈ దర్శనం చెప్పజాలడు అని రాజుగారికి తెలియపరిచారు. దానియేలు భక్తుడు ముందుకు వెళ్ళాడు. అన్నాడు, రాజా నేను తెలియపరుస్తాను అని ఒప్పుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు, తలుపులు మూసుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు కార్చుచున్నాడు. ఏమని కన్నీరు కార్చుచున్నాడు? పరలోకమందున్న దేవా నీకు స్తోత్రములు. ఎట్లు స్తుతి చేస్తున్నాడు? దేవా జ్ఞాన బలములో గలవాడు నువ్వే ప్రభా, నీకు స్తోత్రములు. యుగములన్నింటను దేవ నీ నామము స్తుతి నొందును గాక. ప్రభువా కాలములను సమయములను సమకూర్చువాడా నీకు స్తోత్రములు. రాజులను త్రోసివేయచ్చు నియమించుచున్నవాడా నీకు స్తోత్రములు. ఇదిగో ఉన్నవా మరి వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు దేవా నీకు స్తోత్రములు. మరి ఆయన ప్రభా మరుగు మాటలను మర్మములను బయలుపరచు ప్రభా. అంధకారములోని ఆ సంగతులను నీకు తెలుసు ప్రభా, అవి నాకు బయలుపరచు ప్రభా. రాజుగారి కల భావము నేను చెప్పటానికి నీ సహాయం చేయి ప్రభా అని అడుగుతూ ఉన్నాడు. రాత్రంతా ఏడ్చాడు, బాగా పాటలు పాడాడు, ప్రార్థన చేశాడు. దేవుని ఘనత ఎంత ఉందో అంత దేవుని పాదాల యొద్ద పెట్టాడు. రాత్రి అంతా అయిపోయింది, తెల్లవారు వస్తుంది. ప్రభువారు ఆ రాజుగారి కల దర్శనము భావాలు దానియేలు భక్తుడికి బయలుపరచుచున్నాడు. ఏమనంటే, ఎలుగు ఒక్క నివాస స్థలము దానియేలు ఉన్నది, దాన్ని నువ్వు కనుగొను, అప్పుడు అందులో ఉన్న వెలుగు చీకట అన్ని నీకు అర్థమైతాయి అని చెప్పుచున్నారు. దేవుని నామానికి స్తోత్రములు. ఆ స్థలం ఎలా కనుగొంటున్నాడు, ఏ రీతిగా ప్రార్థిస్తున్నాడు, మీకు కూడా మీకు అనేకములు పోగొట్టుకుని మీరు కూడా తిరిగి తెచ్చుకోవాల ప్రార్థనలు అంటే మీకు కూడా వీలవుతున్నాయి. ఈ వాక్యం చూడండి. మరి తర్వాత భాగంలో ఆ స్థలం ఎక్కడుందో, ఆ వెలుగు ఎక్కడుందో దానియేలు భక్తుడు చూస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సబ్స్క్రైబ్ చేయండి దేవుని ప్రియులారా. ఆమేన్.